మనకు కలియుగ దైవమైనటువంటి హరిహరసుత ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి మండల పూజ ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనకు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ బచ్చు అశోక్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పడిపూజ కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈ యొక్క మహాపడిపూజ కార్యక్రమం ప్రారంభ సమయంలో మొట్టమొదటగా పూర్ణ కుంభంతో సకల దేవతలకు స్వరూపమే ఆ యొక్క పూర్ణ కుంభం. మరి ఆ యొక్క పూర్ణ కుంభాన్ని ఎవరైతే పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారి యొక్క దివ్య హస్తముల చేత అనగా వాటి చేతుల మీదుగానే అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం వద్దకు తీసుకొచ్చి ఆ స్వామివారికి ఎదుటగా ఉంచి షోడశోపచారంలో అనగా ఒక మనిషి జీవితంలో ఏ విధంగా తన శరీరం అనుకూలించడానికి నిత్య కర్మలు చేసుకుంటారో ఆ పూర్ణ కుంభానికి కూడా శక్తి ఇచ్చేటువంటి సకల కర్మలు షోడశ విధానముగా ధ్యానము, ఆవాహనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీత గంధ పుష్పాక్షిత నైవేద్య ధూపదీప నైవేద్యాలతో ఆ యొక్క పూర్ణ కుంభాన్ని అంగరంగ మహావైభవోపేతంగా పూజలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహం ఆ యొక్క దేవాలయం యొక్క వీక్షణ గ్రామ ప్రజలందరికీ కూడా గారెపల్లి అదేవిధంగా కాటారం పరిసర మండల ప్రాంత ప్రజలందరూ కూడా సకలం పాడి పంట పశు శిశువు కూడా పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలనే ఉద్దేశంతో స్వామివారికి ఈ యొక్క మహాపడి పూజ కార్యక్రమం ప్రారంభం చేయడం అనేటువంటి జరిగింది. మరి అందులో భాగంగా మా గురువుగారు అయినటువంటి తెనాలి జీవి శాస్త్రి గారి ఆధ్వర్యంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కర్పూర హారతి, ఆ యొక్క హారతితో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం దేవాలయం ప్రారంభం చేసినప్పటి నుండి ప్రతిష్టాపన చేసినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో మార్గశీర్ష మాసంలో చేసేటువంటి ఈ యొక్క మహాపడి పూజ కార్యక్రమానికి గారెపల్లి కాటారం ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క పూజా భజన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించుకుంటూ తమ తమ ఆపదల సమయంలో తమ తమ కుటుంబాల సమయంలో కూడా స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. మరి ఈ యొక్క భగవంతుడి యొక్క కృప కేవలం మాకే కాకుండా ప్రజలందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో బచ్చు అశోక్ గుప్తా గారు ఈసారి ఈ విధంగా వీడియో చేయించి అందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం కలగాలని ఈ యొక్క ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. చూడండి, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తమ ఇంటి గురించి కానివ్వండి, తమ వ్యాపారం గురించి కానివ్వండి, అవన్నీ పక్కన పెట్టి కేవలం స్వామివారి వైపే తమ దృష్టిని, తమ భక్తిని, తమ శక్తిని నిలిపి ఎంతో భక్తి పారవశ్యులై స్వామివారిని అంగరంగ మహావైభవపేతంగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేయించుకున్నారు. మరి ఈ యొక్క పూర్ణ కుంభం సకల దేవతా స్వరూపం. ఒక ఇంట్లో మనం ఏదైనా పని చేయాలంటే ఆ యజమాని యొక్క మన అభిప్రాయం ఏ విధంగా తెలవాలో అదేవిధంగా ఈ యొక్క అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి కూడా ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతలు, అక్కడ ఉన్నటువంటి గణపతి కానివ్వండి, నాగమయ్య స్వామి వారు కానివ్వండి, మాలికా పురత్తమ్మ ఆశీర్వాదం కానివ్వండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల యొక్క ఆశీర్వాదం కానివ్వండి, ఆ సకల దేవతల యొక్క శక్తి కూడా ఆ పూర్ణ కుంభంలో ఉత్పన్నం కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దేవుడికి కూడా షోడశోపచారములుగా నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానములను సిద్ధించాలని, ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని, అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం ప్రజలందరి మీద కూడా సుభిక్షంగా ఉండాలని, అయ్యప్ప స్వామి సాక్షాత్తు తన వాళ్ళందరినీ చూసే విధంగా ఆ యొక్క ఉత్సవమూర్తిని తీసుకువెళ్ళి చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ భక్త మహాశయులందరూ కూడా మీద స్వామివారి అనుగ్రహాన్ని సిద్ధించి మరి యథాస్థానంలో 18 సోపాన మెట్లకు కూడా అధిపతి అయినటువంటి అయ్యప్ప స్వామిని అక్కడ నిలపడం జరిగింది. మరి కొద్ది నిమిషాలలో పడి పూజా కార్యక్రమం ప్రారంభం కానున్నది. చూడండి, అక్కడ పూర్ణ కుంభంతో స్వామివారిని ఆలయ వ్యవస్థాపకులుగా వారి కుమారుడైనటువంటి చిరంజీవి బచ్చు రంజిత్ గుప్తా గారే ఆ యొక్క పూర్ణ కుంభాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. చూడండి, స్వామివారు ఎంత దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తున్నారంటే ప్రజలందరికీ కూడా నేనున్నాను మీకు ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకోవడానికి అన్నట్టుగా దర్శనమిచ్చారు. మరి స్వామివారికి కూడా అంత చక్కగా ఉన్నారు కదా, మరి ఆ దృష్టి నరుల దృష్టి పోవాలని స్వామివారికి దిష్టి తీస్తున్నారు. చూడండి ఎంత మహావైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్నదో. మరి ఆ యొక్క నారీకేలంతో స్వామివారికి దిష్టి తీసి మొదటి నారీకేల నివేదన భూత ప్రేతములకు కూడా విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఎంతో వైభవపేతంగా స్వామివారికి మహాపడి పూజ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఇప్పుడు అక్కడ చూడండి 18 మెట్లు
మనిషి లోపల ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ కూడా దుర్గుణములను పోగొట్టేటువంటియే ఆ 18 మెట్లు. చూడండి, మహాపడిపూజ కార్యక్రమం ప్రారంభమైంది. మరి సకల దేవతలలో కూడా గణపతి కంటే కూడా ముందు ఉండేటువంటి వాడు హరిద్రా గణపతి. మరి ఆ యొక్క హరిద్రా గణపతి యొక్క పూజతో ఈ యొక్క మహాపరిపూజ కార్యక్రమం ఘట్టం ప్రారంభమైంది. మరి ఈ యొక్క హరిద్రా గణపతి ఎవరంటే 32 గణపతులకు కూడా అధిదేవత మూలస్వరూపం పసుపుతో చేసినటువంటి హరిద్రా గణపతి. మరి ఆ యొక్క హరిద్రా గణపతి యొక్క పూజా కార్యక్రమంతో ఈ యొక్క మహాపరిపూజ కార్యక్రమం ప్రారంభమైంది. మరి అదేవిధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎంతో కొన్ని విఘ్నాలు అనేటువంటి ఏర్పడతాయి. మరి అటువంటి విఘ్నాలన్నిటువంటి పోగొట్టేటువంటి వాడే ఈ యొక్క హరిద్రా గణపతి. ఆయనకే విఘ్నేశ్వరుడు అని కూడా పేరు. మరి ఆ యొక్క హరిద్రా గణపతి యొక్క ఆశీర్వాదము చేత ఈ యొక్క మహాపరిపూజ కార్యక్రమం ఎంతో అత్యంత వైభవోపేతంగా జరగాలని ఉద్దేశంతో ఆ స్వామివారికి నిత్య నైమిత్తిక కర్మలను అక్కడ ఉన్నటువంటి పండితుడు చిరంజీవి నిఖిలేశ్వరాచార్యుల గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. మరి చూడడానికి ఎంతో కన్నుల విందుగా, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ యొక్క కార్యక్రమాన్ని బచ్చు అశోక్ గుప్తా గారు, అదేవిధంగా వారి పెద్ద కుమార్తె అయినటువంటి రోజారాణి గారు, గోవర్ధన్ గారు, వారి పుత్రికలైనటువంటి వాళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమ మహోత్సవాన్ని చేస్తున్నారు. మరి వారే కాకుండా వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా స్వామి మేము కూడా దేవతారాధనలో పాల్గొంటామన్న ఉద్దేశంతో ఎంతో భక్తితో కూడా స్వామివారి కార్యక్రమాన్ని చేస్తున్నారు. చూడండి, ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మనకే ఇంత ఆనందం ఇస్తుందంటే ఆ స్థానంలో కూర్చొని స్వామివారికి సేవ చేయడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఎంతో భక్తి పారవశ్యంతో తండ్రి మాకు ఆపదల యందు సర్వకార్యముల యందు కూడా నీవే దిక్కు అన్నట్టుగా చేస్తున్నారు. చూడండి, ఎంతో దేదీప్యమానంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో భాగంగా స్వామివారికి కర్పూర నీరాజనం. తండ్రి నీకు కర్పూరము అంటే దిష్టి తీయడమే స్వామివారికి. ఆ యొక్క పూజా కార్యక్రమంలో స్వామి నీ యొక్క అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి స్వామి. మాకు సర్వ ఆపదయందు కూడా నీ అనుగ్రహాన్ని, నీ యొక్క కరుణా కటాక్షాన్ని మాకు కనిపించిన స్వామి అనుగ్రహించవని ఆ స్వామివారి యొక్క హారతిని కళ్ళకద్దుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యొక్క పడిపూజా కార్యక్రమ మహోత్సవం ఆలయ అర్చకులైనటువంటి భానుప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో కూడా అత్యంత మహావైభవపేతంగా జరగడం అనేటువంటిది జరిగింది. చూడండి, భక్తులందరూ కూడా సంకీర్తనలతో ప్రారంభం చేశారు. చూడండి ఎంత చక్కగా విఘ్నాలను బాపేటువంటి విఘ్నేశ్వరుడా, పార్వతీ పరమేశ్వర ముద్దుల తనయ నీవే మాకు రక్ష తండ్రి. సకల కాలముల యందు మమ్మల్ని రక్షించు తండ్రి. హే గజానన, హే లంబోదర, హే వక్రతుండ, హే శూర్పకర్ణ అని స్వామివారిని వేవేల పేర్లతో కీర్తిస్తూ స్వామి విఘ్నముల బాపు విఘ్నేశ్వర, పార్వతీ తనయ, పార్వతీపుత్ర అని ప్రారంభం చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో కంకణ ధారణ. మరి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనకు ఒక సంకల్పం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. మరి వీరికి సంకల్పాన్ని సిద్ధించేటువంటిదే ఈ యొక్క రక్షార్థ దీక్షార్థ నియమార్థ కంకణం. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆ భక్తులందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులకు భక్తిది కలగాలని కంకణాధారణ అనేటువంటిది జరుగుతుంది. కంకణాధారణలో భాగంగా స్వామివారు వారి యొక్క కుటుంబ సభ్యులకు, ఆయన కూడా ఒక గురుస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా కట్టడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఆ యొక్క జనాలు కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు మరి ఆ యొక్క గణపతికి అభిషేకం. సకల రోగ నివారణ స్వరూపుడైనటువంటి విఘ్నేశ్వరుడు పంచామృతములతోని కానీ చెరుకు గడలతో బెల్లం నీటితో గనక అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో సుప్రసన్నుడైపోతాడు. కాబట్టి అందులో భాగంగా స్వామివారికి మొదటగా బెల్లం నీటితో, ఆ తర్వాత పంచామృత అభిషేకములతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమైంది. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంతో చూడండి, స్వామి విఘ్నేశ్వర నీ యొక్క అభిషేకాన్ని మేము కనులారా చూస్తున్నాము తండ్రి, మమ్మల్ని కాపాడు అని వేడుకుంటున్నారు. స్వామివారికి కూడా షోడశోపచార పూజలు చేయించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి కూడా ధూపదీప నైవేద్య అష్టోత్తర శతనామావళి మంత్రపుష్పముల చేత మహాపడిపూజ కార్యక్రమంలో మొట్టమొదటగా విఘ్నేశ్వర నీ ఆశీర్వాదం కూడా మాకు కలగాలి స్వామి అని స్వామివారికి
పూజ కార్యక్రమం అనేటువంటి జరిగింది. ఒక్కసారి చూడండి ఎంత భక్తి పారవశ్యంతో స్వామివారిని కొలుస్తున్నారంటే చెప్పడానికి నా రెండు కళ్ళు చాలడం లేదు. అంత మహావైభవపేతంగా స్వామివారికి యొక్క కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నారు. చూడండి. మరి విఘ్నేశ్వరుడు తర్వాత రెండవ దైవం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి కూడా ఇక్కడ అభిషేకం చేయడం అనేటువంటి చాలా విశిష్టత. మరి ప్రజలందరికీ కూడా ధనకనక వస్తు వాహనాలు నిరంతరం దినదినం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వామివారికి ప్రత్యేకంగా పచ్చకర్పూరం కలిపినటువంటి నీటితో అదేవిధంగా నానావిధ సుగంధ పరిమళాల చేత ఆ వెంకటేశ్వర స్వామికి వెయ్యి సంకీర్తనల నడుమ ఆ యొక్క అభిషేక కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడా శ్రీ వెంకటేశ్వర నీవే రక్ష అన్నట్టుగా ఆ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నారు. ఓ కలియుగ ప్రత్యక్ష దైవమా శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర నీవే రక్ష, ఏడుకొండలపై కొలువున్నటువంటి వెంకటనాథ, తరిగొండ వేంగమాంబ కొలిచినటువంటి అన్నమయ్య సంకీర్తనలు విన్నటువంటి ఓ వెంకటేశ్వర మా యొక్క సంకీర్తనలు కూడా విని మమ్మల్ని కరుణించి నీ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని మా మీద, మా కుటుంబం మీద, మా గ్రామం మీద కూడా చూపెట్టి మా ప్రజలందరూ, మా బంధువులందరూ కూడా సర్వకాలముల యందు సుభిక్షంగా ఉండాలని నీ ఆశీర్వాదాన్ని ప్రసాదించు తండ్రి అని స్వామివారిని ఎంతో భక్తి పారవశ్యంతో ప్రజలందరూ కూడా కొలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరూ కూడా భక్తి పారవశ్యంతో కొలుస్తున్నారు. చూడండి. ఇప్పుడు ఆ యొక్క ఆది మధ్యాంతరహితుడైనటువంటి అండపిండ బ్రహ్మాండములో నిండి ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి లింగరూపుడికి అభిషేక కార్యక్రమం ప్రారంభమైంది. మరి సమస్త భూమండలాన్ని ఏలేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు, లయం చేసేటువంటి వాడు అర్ధనాదీశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడే కాబట్టి మహాపడిపూజ కార్యక్రమంలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి మొదటగా చెప్పినట్టుగానే హరిస్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా ఇప్పుడు హరస్వరూపమైనటువంటి పరమేశ్వరుడికి కూడా అభిషేకం చేయడం అనేటువంటిది ఎంతో విశేషం. మరి ఈ విధంగా హరిహరులకు అభిషేకం చేయడం అనేటువంటిది చాలా తక్కువగా చూస్తాం. కానీ మా దేవాలయంలో ఇదే ప్రత్యేకత. హరిహరులకు పూజ చేసిన తర్వాతనే వారి స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామిని పూజించడం అనేటువంటిది తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారం. అందులో భాగంగా ప్రజలందరికీ కూడా మేలు కలిగించేటువంటి వాడు, జాతకంలో ఉన్నటువంటి సమస్త గ్రహాలను కూడా ఆధీనం చేసేటువంటి వాడు రుద్రుడు. అండపిండ బ్రహ్మాండముల యందు లయమైనటువంటి వాడు రుద్రుడు కాబట్టి ఆ రుద్రుడికి నమక చమకములతో రుద్రాభిషేకం చేయడం అనేటువంటిది
ఇక్కడ చాలా విశేషం. స్వామివారికి ఇష్టమైనటువంటి భస్మం నీటితో కూడా ఇక్కడ అభిషేకం చేయడం అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది. చూడండి ఎంత చక్కగా ఆపాతాలన బస్తలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై. ఆపాతాళంలనంతా కూడా నిండి ఉన్నటువంటి ఓ భస్మముతో నిండినటువంటి పరమేశ్వర, నీకు ఇక్కడ ఎంతో అత్యంత వైభవపేతంగా మహారుద్రాభిషేక కార్యక్రమం చేశాము తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అందించు తండ్రి పరమేశ్వర అని వేడుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ యొక్క హరిహర సుత అయ్యప్ప స్వామి పూజలో అయ్యప్ప స్వామి యొక్క సోదరుడు సమస్త సైన్యానికి కూడా అధిపతి అయినటువంటి వాడు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి నాగదోషము, సర్పదోషము, రాహుకేతువులతో ఏర్పడేటువంటి రాహుకేతు ప్రతిబంధక దోషకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం చేసేటువంటి అభిషేకం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆ స్వామివారి యొక్క పంచామృతాభిషేక తీర్థాన్ని సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. ఎవరైతే వివాహము కాకుండా కుజదోషము చేత పీడించబడేవారు ఉంటారో వారి వారికి చేసేటువంటి అభిషేకం చేత ఆ కుజదోషం అనేటువంటిది కొంచెం శాంతింపబడుతుంది. అదేవిధంగా సంతానం కానటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ స్వామివారికి చేసినటువంటి అభిషేక తీర్థాన్ని 5 సార్లు ఆ యొక్క స్వామివారి మూలమంత్రంతో ఎవరైతే స్వీకరిస్తారో వారికి తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే స్వామివారికి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేటువంటిది చేయించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మన శరీరంలో రోగానికి, మనం చేసేటువంటి పనికి రుణరోగ కారకుడు కాబట్టి ఏ మనిషి అయినా అన్ని పనులు చేయాలంటే అతడు అప్పుల పాలై ఉండకూడదు, రోగాలు రాకూడదు. మరి ఆ రెండిటి అయినటువంటి కుజుడిని అదుపులో ఉంచేటువంటి వాడే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంతో విశిష్టంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయడం అనేటువంటిది ఇక్కడ విశిష్టత. మరి అందులో భాగంగా అక్కడ ఒక కన్యస్వామి అనగా మొట్టమొదటిగా వేసుకునేటువంటి స్వామి అనే స్వాములను కన్యస్వామి అంటారు. ఆ స్వామి పేరు బచ్చు అభినవ్ స్వామి. ఆ స్వామి వారి చేత కూడా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం అనేటువంటి చాలా విశిష్టంగా చేయించడం అనేటువంటి జరుగుతుంది. ఎంతమంది పూజ చేసినా కూడా అయ్యప్ప కన్యస్వామి చేసేటువంటి పూజను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క మహాపడి పూజ కార్యక్రమంలో ఆ కన్యస్వామిని కూడా పక్కకు ఉంచి ఆ స్వామి చేత అన్ని కార్యక్రమాలు కూడా చేయించడం అనేటువంటిది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క కన్యస్వామి చేతుల మీదుగా జరగడం కూడా నిజంగా చాలా వైభవపేతంగా అని చెప్పవచ్చు. మరి స్వామివారికి కూడా షోడశోపచారములుగా పూజించి స్వామివారి యొక్క మంత్ర పుష్ప మహానివేదన కార్యక్రమం కూడా జరుగుతున్నది. చూడండి భక్తులందరూ కూడా ఓ శరణభవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరణు 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 అని వేడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత అదృష్టం ఉంటే కానీ ఈ యొక్క మహాపొడి పూజ కార్యక్రమాన్ని వీక్షిస్తామండి. చూడండి ఒక్కసారి ఆ స్వాములు తాము ఎక్కడ ఉన్నామనే తన శరీరం మీద కూడా మైమరిచిపోయి భక్తి పారవశ్యంతో సంకీర్తనల మధ్య ఎంత ఆహ్లాదకరంగా ఆనందంగా అక్కడ నృత్యం చేస్తున్నారంటే సాక్షాత్తు పరమేశ్వరుడే దిగి వచ్చి శివతాండవం చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. వారి యొక్క ఆనందోత్సవానికి ఆ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో కానీ అక్కడ చూసినటువంటి వారికైతే నిజంగా చాలా అద్భుతంగా ఉందండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా చూడడము. అదేవిధంగా స్వామివారి రుద్రాభిషేకం తర్వాత ఆ మహాశక్తి స్వరూపిణి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అయినటువంటి ఆ జగన్మాతను కూడా ఇక్కడ పూజించడం చాలా విశిష్టం. చూడండి స్వామివారితో పాటుగా ఆ అమ్మ జగన్మాత కూడా ఇక్కడ సరి సమానంగా పూజలు అందుకుంటున్నది. సమస్త జగత్తుకే నేను తల్లిని, అండపిండ బ్రహ్మాండములకు కూడా నేను శక్తి స్వరూపిణి అని అమ్మవారికి కూడా స్త్రీలందరూ కూడా నిండు నూరేళ్ళు చిరకాలం సుమంగలిగా వర్ధిల్లాలనే ఉద్దేశంతో అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమం, అదేవిధంగా లలితాష్టోత్తరాలతో దేవి కుంకుమార్చన కార్యక్రమం కూడా విశిష్టంగా చేయడం అనేటువంటిది చాలా ప్రాశస్త్యమని చెప్పవచ్చు. అందులో భాగంగా ఇక్కడ కూడా మహాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతకు కూడా షోడశోపచారాల పూజలు చేశాం. ఇక
5వ ఘట్టం మహాపరిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామిని పదునెప్తాంబడి ప్రారంభము. అందులో భాగంగా ఆ 18 కలశాలతో అక్కడ చూడండి మనకు 18 కలశాలు కనిపిస్తున్నాయి. ఆ 18 కలశాలకు కూడా ప్రాణ ప్రతిష్టాపన చేసి 18 మంది దేవతలకు కూడా షోడశోపచారములుగా పూజ చేసి ప్రాణ ప్రతిష్టాపనలు చేసి ఒక్కొక్క మెట్టుకు అధిదేవత అయినటువంటి ఒక్కొక్క జగన్మాతను అందులో ఆవాహన చేసి ఆ యొక్క 18 కలశాల లోపల 18 మంది దేవతలకు పూజించి ఆ కలశాల మీదకి ఎక్కించడం అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ. అందులో భాగంగా అక్కడ ఋత్వికులు మనకు తెనాలి నుండి విచ్చేసినటువంటి జీవి శాస్త్రి గారు అక్కడ ఆ స్వామివారికి ప్రత్యేకంగా ఆ కలశాలకు మండలాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా అలంకరిస్తున్నారు. ఈ మధ్య పూజలు చేశామా అంటే చేశామా అన్నట్టుగా నడుస్తున్న కాలంలో కూడా వారు అంత దూరం నుండి వచ్చి ఆ యొక్క 18 కలశాల కోసం ఎంత భక్తితో ఎంత పారవశ్యంతో స్వామి నీ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంత దూరం నుండి వచ్చానయ్యా, నీకు ఎంత చక్కగా అలంకరణ చేస్తున్నానో చూడయ్యా, ఎక్కడున్నా కూడా నువ్వు ఈ యొక్క గారపల్లి గ్రామానికి విచ్చేసి మా పూజలన్నీ అందుకొని సంతోషముతో నీ ఆశీర్వాదాన్ని మాకు అందించయ్యా అన్నట్టుగా ఎంత చక్కగా అలంకరణ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఆ అలంకరణ తర్వాత 18 కలశాలను అక్కడ నిలపడం అనేటువంటి జరిగింది. ఇక ఆ కలశాలు అక్కడ నిలపగానే హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామికి నానావిధ పరిమళ పంచరసములు అనగా పండ్ల రసములు, అదే విధముగా అనేక పుష్పములు, అనేక విధముల సుగంధ ద్రవ్యాల చేత స్వామివారికి అభిషేకం చేయడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ. అందులో భాగంగా ఆ యొక్క స్వామివారికి అక్కడ ఉన్నటువంటి స్వాములందరి చేత కూడా అభిషేకం చేయించడం అనేటువంటిది, అంటే ఆ పూజా ప్రతిఫలం కేవలం నాకు నా కుటుంబానికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరికీ కూడా అయ్యప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదించయ్యా, నా ప్రజలందరినీ నా గ్రామస్తులందరినీ నీ ఎవరైతే నిన్ను నమ్ముకొని నీ దీక్ష తీసుకొని నీ సన్నిధానం చేరుకున్నారో వారందరినీ సర్వకాలంలో యందు కాపాడు అయ్యప్ప అని స్వామివారికి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పడిపూజ నడిపించేటువంటి వారు కాబట్టి మనం చేయడమే కాకుండా ఇతరులకు చేయించడం అనేది కూడా చాలా గొప్ప ఆలోచన. కాబట్టి ఇటువంటి మహా అద్భుత కార్యక్రమాన్ని మాతోని చేపిస్తున్నటువంటి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి చూడండి స్వాములందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. చూడండి స్వామివారికి అదేవిధంగా పంచామృతములతో అభిషేకం చేస్తున్నారు. అదేవిధంగా పంచామృతాలే కాకుండా స్వామివారికి నానా విధమైనటువంటి ఫలములు, ఏకాదశ ఫలములు అనగా చూడండి 11 రకాల ఫలాలతో స్వామివారికి కూడా అభిషేకం చేయడం అనేటువంటిది విశిష్టత. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్తో కూడా
చూడండి, స్వామివారికి నెయ్యాభిషేకం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రత్యేకంగా ఆవు నెయ్యి తీసుకొచ్చి అభిషేకం చేయడం అనేటువంటిది విశిష్టత. స్వామివారికి ఎంత చక్కగా చూడండి, నిజంగా అసలు ఏ జన్మ సుకృతమో కానీ మానవ జన్మ ఎత్తడం, అందులో స్వామివారి సేవ చేసుకోవడం. ఇప్పుడు కాశ్మీర ఫలం అనగా మనం సేపులు అంటాము, ఆ కాశ్మీర ఫలంతో కూడా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తున్నారు. కాశ్మీర ఫల ప్రియనే శరణమయ్యప్ప. అదేవిధంగా స్వామివారికి దాడిమి ఫలం సేపు, ఖర్జూర ఫలము, నింబ ఫలము, అశ్వత్థ ఫలము, అలా 11 రకాల ఫలాలతో కదలీ ఫలము, నారీకేలము, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, వాటన్నిటి చేత కూడా అభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ అభిషేకం చేసినటువంటి ప్రతి ఒక్క ఫలము, ప్రతి పంచామృత బొట్టు వృధాగా చెట్లకు కానీ పోయకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తాను తాగే అంత తీర్థప్రసాదన వితరణ చేసి అదే ఒక ఔషధం, శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగాలను కూడా పోగొట్టాలని ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వేద మంత్రాలతో ఉచ్చారణ చేస్తూ స్వామివారికి జరిగేటువంటి మహా అభిషేక తీర్థాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేసి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో, వారికి ఒక శక్తిని ఉత్పన్నం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా పండ్ల రకాలతో అభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, తలా ఒక్క పండు వేస్తూ స్వామివారికి అయ్యప్ప ఔషధ ప్రియనే అయ్యప్ప అన్నట్టుగా ఆ విధంగా అభిషేకం చేస్తున్నారు. చూడండి, అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క దీక్ష స్వామి కూడా అక్కడ కూర్చొని ఇంతసేపు భజన చేసి కూడా, స్వామి నీ యొక్క అభిషేకాన్ని చేసేటువంటి అదృష్టాన్ని మాకు కూడా కల్పించావా, ఇది ఏ జన్మ సుకృతం అయ్యప్ప, హరిహర సుత ఆనంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి అని స్వామివారిని ఎంతో మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారికి క్షీరాభిషేకం అనగా పాలాభిషేకం చేస్తున్నారు. కానీ ఇలా ఇంతమంది స్వాములు పాలాభిషేకం చేసే అంతవరకు కూడా స్వామివారు అక్కడ కూర్చొని చేపిస్తున్నాడంటే
స్వామివారి యొక్క ఆశీర్వాద బలాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఎంత చక్కగా కూర్చున్నావయ్యా ఆనందచిత్తనయ్యనయ్యప్ప అన్నట్టుగా మనకు దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా కింద మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 18 కలశాలకు కూడా షోడశోపచారములుగా పూజించడానికై వాటికి ఆ దేవతలను ఆవాహనం చేయటకై అక్కడ స్వామివారు గురుస్వరూపమైనటువంటి జీవి శాస్త్రి గారు ముద్రలతో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినారు. చూడండి 18 కలశాలు, ఆ 18 కలశాలు కూడా 18 సోపానం అనగా ఆ మెట్లకు కూడా అధిదేవతలను ప్రత్యధి దేవతలను అందులోకి ఆవాహన చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి ఎంత దేదీప్యమానంగా ఉందో. అక్కడ మీద అభిషేకం జరుగుతూ ఉండగానే ఈ 18 మంది దేవతలను కూడా ఇందులో ఆవాహన చేయడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత. అటు సంకీర్తనల మధ్య ఇటు అయ్యప్ప స్వామి అభిషేకముతో ఈ 18 మంది దేవతలకు షోడశోపచారాల పూజలు చూడండి. అక్కడ పైన స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రసాద్ శర్మ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలను ఉచ్చరిస్తూ వారు చేస్తున్నారు. చూడండి వారు ఎంత భక్తితో చేస్తున్నారో.
అభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఓ అయ్యప్ప, అభిషేక ప్రియ అయ్యప్ప, 7 14 లోకాలను పాలించే అయ్యప్ప, నీ యొక్క ఆశీర్వాదాన్ని కలిగించయ్యా, నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించయ్యా. కలియుగంలో ప్రజలందరూ కూడా శని బాధల చేత పీడింపబడుతున్నారు. మరి ఆ యొక్క శని బాధలని పోగొట్టేందుకై కలియుగంలో అవతరించినటువంటి కలియుగ దైవమా అన్నట్టుగా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అందులో స్వామివారికి ఔషధ గుణాలు కలిగినటువంటి భస్మము అనగా విభూతితోని, విభూతి ప్రియుడు అభిషేక స్వరూపుడు అయ్యప్ప కాబట్టి అయ్యప్పకు విభూతితో చేశారు. ఇక్కడ చూడండి 18 కలశాలకు కూడా ఆచార్యులు పరమ పవిత్రమైనటువంటి జలాలకు ప్రాణప్రతిష్ఠాపన చేసి అందులో పోస్తున్నారు. చూడండి, ఆ యొక్క శంఖంతో స్వామివారికి పోస్తున్నారు ఆచార్యులు. మరి ఆ యొక్క 18 కలశాల లోపల కూడా మనకు 18 మంది దేవతలను ఆవాహనం చేస్తారు. వాళ్ళు ఎవరనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. 1వ కలశంలో గీతామాతను, 2వ కలశంలో గంగాదేవిని, 3వ కలశంలో గాయత్రి మాతను, 4వ కలశంలో సీతాదేవిని, 5వ కలశంలో సత్యవతీదేవిని, 6వ కలశంలో సరస్వతీదేవిని, 7వ కలశంలో బ్రహ్మ విద్యాస్వరూపిణిని, 8వ కలశంలో బ్రహ్మవల్లీ దేవిని, 9వ కలశంలో త్రిసంధ్యాదేవిని, 10వ కలశంలో ముక్తిగేహినే దేవిని, 11వ కలశంలో అర్ధమాత్రాదేవిని, 12వ కలశంలో చిదానంద స్వరూపిణిని, 13వ కలశంలో భయనాశిని దేవిని, 15వ కలశంలో వేదత్రయీ దేవిని, 16వ కలశంలో పరాదేవిని, 17వ కలశంలో అనంతాదేవిని, 18వ కలశంలో జ్ఞానమంజరీ దేవిని ఆవాహనం చేస్తూ ఒక్కొక్క దేవతకు కూడా ప్రాణ ప్రతిష్టాపన పోస్తున్నారు. చూడండి, ఇప్పుడు చెప్పినట్టుగా 18 కలశాలలో 18 దేవతా స్వరూపాలను ఆవాహన చేసి పరమ పవిత్రముగా ఇంతకుముందు పూజ చేశాము. చూడండి, ఆ జలంతో ఆ దేవతలందరికీ కూడా ప్రాణ ప్రతిష్ఠ పోస్తున్నారు ఆచార్యుల వారు. ఆ తర్వాత ఆ 18 కలశాలలో పరమ పవిత్రంగా ముద్రలతో బంధించబడినటువంటి శక్తిని అక్కడ ఉన్నటువంటి ప్రధాన జీవి శాస్త్రి గారు అక్కడ ఒక్కొక్క కలశానికి కూడా ఒక్కొక్క అధిదేవత ప్రత్యధి దేవతలతో ప్రాణ ప్రతిష్టాపన చేయించడం అనేటువంటి జరిగింది. చూడండి, ఇక్కడ నుండి ఋత్వికుల వారు ఆ యొక్క ప్రధాన అభిషేకకర్తకు అందిస్తే ఆ అభిషేకకర్త కన్యస్వామి చేతికి, ఆ కన్యస్వామి చేతుల మీద నుండి గురుస్వామికి అందడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ మీద అభిషేకం అంతా కూడా సంపూర్ణంగా అయిపోయి స్వామివారు దివ్యమంగళ స్వరూపంగా దర్శనమిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క దేవతను ఆవాహనం చేసి ఒక్కొక్క మెట్టు మీదికి ఒక్కొక్క కలశాన్ని నిలుపుతున్నారు. చూడండి, మరి ఈ 18 కలశాలలో 18 మంది దేవతలను ఆవాహనం చేసి ఎక్కించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ఒక్కొక్క మెట్టుకు కూడా ఒక్కొక్క అర్థం కూడా ఉంది. 1వ మెట్టు ఎక్కినప్పుడు కామాన్ని ఛేదించాలి, 2వ మెట్టు ఎక్కినప్పుడు క్రోధాన్ని విడిచిపెట్టాలి, 3వ మెట్టు ఎక్కినప్పుడు లోభము, 4వ మెట్టు మోహము, 5వ మెట్టు మదము, 6వ మెట్టు మాత్సర్యము, 7వ మెట్టు దంభము, 8వ మెట్టు అహంకారము, 9వ మెట్టు నేత్రత్వము, 10వ మెట్టు చెవిడు, 11వ మెట్టు నాసికము, 12వ మెట్టు జిహ్వము, 13వ మెట్టు స్పర్శ, 14వ మెట్టు సత్యము, 15వ మెట్టు తామసము, 16వ మెట్టు రాజసము, 17వ మెట్టు విద్య, 18వ మెట్టు అవిద్య. ఇవన్నింటినీ కూడా జయించినప్పుడే నా యొక్క దర్శనాన్ని మీకు కలిగిస్తాను. ఇవన్నింటినీ మీరు దాటుకొని వచ్చినప్పుడే నా దివ్యస్వరూపం అనగా మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని తెలియజేయడమే ఈ 18 మెట్ల యొక్క అంతరార్థము. చూడండి, 18 సోపానాల ఒక్కొక్క దేవతను పూజించి అవన్నింటినీ దాటుకొని అయ్యప్ప స్వామిని చేరుకోవడమే దీని యొక్క విశిష్టత. చూడండి ఎంత చక్కగా ఇస్తున్నారో. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవతను ఆవాహన చేసి 18 కలశాలలో 18 మంది దేవతలను కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టి అయ్యప్ప నీ యొక్క మోక్ష సిద్ధికి చేరుతున్నానని తెలియజెప్పడమే ఈ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళడము. చూడండి, ఒక్కొక్క మెట్టుకు కూడా ఆ గురువుగారు షోడశోపచారములుగా ఇంతకుముందు పూజ చేసినటువంటి పరమ పవిత్ర జలాన్ని సంప్రోక్షణ చేస్తున్నారు. కన్యస్వామి చేతుల మీదుగా కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేటువంటిది చాలా విశిష్టత. చూడండి, 16వ మెట్టు అధిదేవత అయినటువంటి ధాత్రీదేవిని కొలుస్తున్నారు జీవి శాస్త్రి గారు.
చూడండి, మనం ప్రారంభం చేసినప్పుడు ఇంత లేరు, కానీ ఇప్పుడు సంఖ్య పెరిగింది. అనగా అక్కడి యొక్క పూజా కార్యక్రమానికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆ భక్తి తత్వం అనేటువంటిది ఏర్పడి అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఒక్కొక్క కలశానికి కూడా మహా నివేదనను సమర్పిస్తున్నారు. ఒక్కొక్క దేవతకు షోడశోపచారముగా స్వామివారు స్వస్తిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురుహు అనగా ఈ 18 మెట్ల దేవతలారా ఇక్కడ కూర్చోండి అని చెప్పి వారికి గంధ పుష్పాక్షత అష్టోత్తర పుష్పముల చేత ఆ 18 మంది దేవతలను కూడా పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఒక్కొక్క దేవతకు కూడా స్వామివారు అష్టోత్తరం చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఆ షోడశోపచారాలు పూజ చేస్తున్నారు. మరి మనకు ఒక సందేహం రావచ్చు, మరి ఒక్కొక్క మెట్టు ఎక్కడం వల్ల మరి మనకు ఏమి ఫలితం ఉంటుంది, అసలు ఒక్కొక్క మెట్టును తాకడం వల్ల ఒక్కొక్క దాని ఫలితం ఏంటిదనేది కూడా తెలియజెప్తాను వినండి. మొదటి మెట్టు అయినటువంటి ఆ యొక్క మొదటి మెట్టు ఎక్కడం వలన మనిషికి పూర్వజన్మలో చేసినటువంటి తప్పొప్పులు స్మృతిలోకి వస్తాయి. రెండవ మెట్టు తాకడం వల్ల మనిషి తాను దేహాన్ని కాదు, నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మను అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. మూడవ మెట్టు ఎక్కడం వల్ల అంటే ముట్టుకోవడం వల్ల మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ సద్గతి కలుగుతుంది. నాలుగవ మెట్టును తాకడం వల్ల ప్రేమానురాగాలకు ప్రతిరూపకంగా ఈ మెట్టు ఏర్పడుతుంది. ఐదవ మెట్టు ఎక్కడం వల్ల ఆ యొక్క సన్యాస యోగానికి ప్రతీక. దీన్ని తాకడం వల్ల ఇంట్లో ఉన్న పశుపక్షాదులకు పాపాలు నశించి ఉత్తమ గతులు కలుగుతాయి. ఆరవ మెట్టును తాకడం వల్ల విష్ణు సాయుధ్యంతో పాటు దానఫలం వస్తుంది. ఏడవ మెట్టు దాటడం వల్ల జ్ఞానయోగం కలిగి జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఎనిమిదవ మెట్టును తాకడం వల్ల స్వార్థము రాక్షసత్వము నశిస్తాయి. ఎనిమిదవ మెట్టును తాకటం వల్ల అప్పుగా తీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించేటువంటి పాపాలు నశిస్తాయి. 10వ మెట్టును తాకటం వల్ల ఆశ్రమ ధర్మ పుణ్యఫల జ్ఞానం కలుగుతుంది. 11వ మెట్టు తాకడం వల్ల అర్ధమాతాదేవి అకాల మృత్యుభయం ఉండదు. 12వ మెట్టు తాకడం వల్ల ఇష్టదేవతా దర్శనం ప్రాప్తిస్తుంది. మరి 13వ మెట్టు తాకడం వల్ల చేసినటువంటి అపచారాలు పాతకాలు హత్యా దోషాలు తొలగిపోతాయి. 15వ మెట్టు తాకడం వల్ల మనం తినేటువంటి ఆహారము శుద్ధి అయ్యి మోక్షాన్ని కలుగుతుంది. 16వ మెట్టు తాకడం వల్ల దేహ సుఖము బలము లభిస్తాయి. 17వ మెట్టు తాకడం వల్ల శరీరంలో ఉన్నటువంటి దీర్ఘ వ్యాధులు కూడా నశిస్తాయి. 18వ మెట్టు తాకడం వల్ల యజ్ఞ యాగాలు చేసినటువంటి మహాపుణ్యఫలం సిద్ధిస్తుంది. చూడండి అక్కడ స్వామివారు 18 మంది దేవతలను యథాస్థానంలో కూర్చుండబెట్టేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 18 కలశాలకు కూడా అధిదేవత అయినటువంటి పూర్ణ కుంభానికి కూడా షోడశోపచారంలో పూజ చేస్తున్నారు. అక్కడ మీద ఉన్నటువంటి స్వామివారికి కనక పుష్పాభిషేకం కూడా జరుగుతుంది. చూడండి, నానావిధ ఫలమైనటువంటి అనేక రకముల 5 రకముల పుష్పముల చేత స్వామివారికి పుష్పాభిషేక కార్యక్రమం జరుగుతుంది. చూడండి, పుష్పాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అన్నట్టుగా చేస్తున్నారు.
అక్కడ 18 కలశాల పూజ తర్వాత స్వాములందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతో చిందులు వేస్తూ స్వామివారికి మహా నైవేద్యానికి ఎంతో ప్రీతికరమైనటువంటి అర్వన్న నైవేద్యాన్ని తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, సంకీర్తనల మధ్య వేద మంత్రాల నడుమ భజనల మధ్య స్వామివారికి ధూపం వేసుకుంటూ స్వామివారికి ఇష్టమైనటువంటి మహా నైవేద్యాన్ని ఎంత చక్కగా చిందులు వేసుకుంటూ ఆనంద పరవశంతో తీసుకొస్తున్నారో చూడండి ఎంత చక్కగా స్వామి స్వామి అయ్యప్ప బంగారు స్వామి అయ్యప్ప. చూడండి ఎంత చక్కగా. చూడండి, మరి తెచ్చినటువంటి మహా నైవేద్యాన్ని ఆ యొక్క అర్చకులు స్వామివారికి మహా నివేదనను నివేదిస్తున్నటువంటి సమయం. అయ్యప్ప స్వామికి మహాపడి పూజ ఘట్టంలో ఇంతకుముందు గంధ పుష్పాక్షతలైన తర్వాత స్వామివారికి ధూపము దీపము చూపించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మహా నైవేద్యాన్ని నివేదిస్తున్నారు స్వామివారికి. చూడండి, తీర్థం మనం అప్పుడు అభిషేకం చేసినటువంటి మహాప్రసాదం కూడా అక్కడ రెడీ అయింది భక్తులకు వితరణ జరగడానికి. మరి స్వామివారికి మహా నైవేద్యాన్ని నివేదిస్తున్నారు. అక్కడ కన్యస్వామి గురుస్వామి ఇద్దరు కూడా చూడండి. ఇక మహా నైవేద్య తర్వాత 18 మెట్ల మీద 18 కర్పూరాలు పెట్టి రెడీగా ఉంచారు. ఆయన జ్యోతి స్వరూపుడు అయ్యప్ప స్వామి కాబట్టి మనకు మకర సంక్రమణ నాడు ఏ విధంగా ఆయన జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తారో ఈ 18 జ్యోతులను వెలిగించుకుంటూ 18 మెట్ల మీద కూడా ఆ జ్యోతులలో ఆ స్వామివారి యొక్క దేదీప్యమైనటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది. కాబట్టి చక్కగా ఆ కన్యస్వామి గురుస్వామి ఆ పూజ స్వాములందరూ కూడా 1వ మెట్టు 2వ మెట్టు 3వ మెట్టు అలా 18 మెట్ల మీద కూడా ఆ కర్పూరం వెలిగిస్తున్నారు. చూడండి, 3వ మెట్టు మీద వెలిగిస్తున్నారు. 1వ మెట్టు 2వ మెట్టు 3వ మెట్టు చూడండి. అక్కడ భక్తులందరూ కూడా ఏ విధంగా సంకీర్తనలు చేస్తున్నారో.
స్వామివారికి 18 పడ్ల తర్వాత విశేషంగా స్వామివారి యొక్క నిజరూప దర్శనం కల్పిస్తున్నారు. అక్కడ చూడండి, ప్రధాన దేవాలయంలో ప్రధాన మూర్తి స్వరూపుడు హరిహరసుత ఆనంద చిత్తన అయ్యనయ్యప్ప స్వామి యొక్క దర్శనం మనకు మరికొద్ది నిమిషాల్లో కానున్నది. స్వామివారికి ఆ రోజు ప్రత్యేకంగా ఎంతో ఇష్టముగా అనేక రకాల పండ్లతోని డ్రై ఫ్రూట్స్తోని కమల పువ్వు మాదిరిగా అలంకరణ చేసి మనకు జీవి శాస్త్రి గారి ఆధ్వర్యంలో చేయించడం అనేటువంటిది జరిగింది. చూడండి, స్వామియే శరణమయ్యప్ప ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో. మహాపరిపూజ తర్వాత స్వామివారిని ఇలా దర్శించుకోవడం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆనవాయితీ. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఎంత చక్కగా దీపాల కాంతుల మధ్య దర్శనమిస్తున్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి. చూడండి, జ్యోతి స్వరూప హరిహరసుత ఆనంద చిత్తనయ్యనయ్యప్ప, నీవే తల్లివి నీవే తండ్రివి. చూడండి ఎంత చక్కగా హారతిస్తున్నారో.
అదేవిధంగా ప్రధాన అర్చకుల వారు హారతి ఇవ్వగానే ఆ జీవి శాస్త్రి గారు బయటికి తీసుకొచ్చి భక్తులందరికీ కూడా ఆ యొక్క హారతిని అందుకోమన్నారు. చూడండి. ఇప్పటి వరకు కూడా మేము సకల జనులందరికీ కూడా మేలు కలిగించేటువంటి అయ్యప్ప స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని మీ అందరికీ కూడా కలిగించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి చూపించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక పడి పూజ కార్యక్రమానికి ఏ పూజలు చేస్తారనేది కూడా విశ్లేషపూర్వకంగా మీకు తెలియజెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఈ వీడియో చూడడం వల్ల మీకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సిద్ధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మొత్తం వీడియోను మీకు చూపించడం అనేటువంటి జరిగింది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది. మీ అందరికీ మేలు కలుగుగాక. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మనం హిందువులం. మన యొక్క హిందూ మతాన్ని, మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఆలయాలు నిర్మించడమే కాదు, ఆలయాలు నిర్మించినాక మనం ఆలయానికి ప్రతిరోజు వెళ్తాం, దైవాన్ని దర్శించుకోవడం, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, ఇవన్నీ చేయాలి. అలాగే ఆలయాల్లో మనం ఇచ్చేటువంటి దక్షిణ, సమర్పించేటువంటి దక్షిణ ఏదైతే ఉందో అది దేవస్థానానికి మాత్రమే వినియోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మన యొక్క సాంప్రదాయాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప.